రైతు సోదరుల స్వాగతం. భారత వాతావరణ శాఖ కీలక అప్డేట్ ప్రకటించింది. బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం కొనసాగుతూ ఉంది. 13వ తేదీ అల్పపీడనం ఏర్పడబోతూ ఉంది. దీని ప్రభావంతో కోస్తా జిల్లాల్లో నేటి నుంచి భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది రాబోయే 2 రోజుల పాటు. ఆ తర్వాత అల్పపీడనం ఏర్పడుతుంది. ఆ తర్వాత మరో 3 రోజుల పాటు దాని ప్రభావం ఉండే అవకాశం ఉంది. గడిచిన 24 గంటల్లో గుంటూరు సమీపంలో నల్లబాల్లో 7 సెంటీమీటర్ల వర్షపాతం, కాకుమాన్లో 6 సెంటీమీటర్లు, ప్రకాశం జిల్లాలోని నాగులుప్పలపాడులో 4 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఇక విజయనగరం, విశాఖపట్నం, శ్రీకాకుళం జిల్లాల్లో రాబోయే 48 అవర్స్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు, ఉభయ గోదావరి, కృష్ణా, గుంటూరు, పల్నాడు జిల్లాల్లో భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉంది. ఇప్పటికే ఉపరితల ఆవర్తనం ప్రభావంతో ఉత్తరాంధ్రలో ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు నమోదవుతూ ఉన్నాయి. రాబోయే 48 అవర్స్లో కూడా పిడుగులు పడే ప్రమాదం ఉంది. గంటకి 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తాజాగా ఒక రిపోర్ట్ రిలీజ్ చేసింది. అయితే కొన్ని ప్రాంతాలకే ఈ వర్షాలు పరిమితం అవుతూ ఉన్నాయి. ఉపరితల ఆవర్తన ద్రోణి ప్రభావం ఒక ప్రాంతం, ఒక జిల్లా పేరు చెప్తే జిల్లా మొత్తం పడుతుందని కాదు. వర్షం పడిన ప్రాంతాల్లో మాత్రం అతి భారీ వర్షాలు నమోదవుతూ ఉన్నాయి. అయితే అల్పపీడనం కూడా దీనికి యాడ్ అయితే 13వ తేదీ నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఆంధ్రప్రదేశ్తో పాటు తెలంగాణలో కూడా చాలా ప్రాంతాల్లో వర్షాలు నమోదయ్యే అవకాశం ఉంది. గడిచిన 24 అవర్స్లో మీ ప్రాంతంలో వర్షం పడిందా లేదా అనే విషయాన్ని కామెంట్ చేయండి.